వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో అయితే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తేనే నేను డైలీగా ఈ షిఫ్ట్ అనాలిసిస్ అయితే చేయగలను, లేదంటే ఆపేయడం కూడా జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తే రోజు చూస్తే కనుక మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆర్ఆర్బి ఏఎల్పి 25/11/2024 సెకండ్ షిఫ్ట్ అంటే ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ రెండో షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనాలిసిస్ షిఫ్ట్ రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ షిఫ్ట్ చాలామంది చెప్తున్న మాట ఏమిటంటే మోడరేట్గా అడిగారు అని అయితే చెప్తున్నారు. సరే చూద్దాం క్వశ్చన్స్. ఆల్రెడీ మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో కూడా నేను చాలా వరకు క్వశ్చన్స్ అయితే మీతో డిస్కస్ చేశాను. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఇంకొక మాట ఏమిటంటే నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ మ్యాటర్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసి చదువుకొని కనుక ఎగ్జామ్కి వెళ్తే మీ అందరికీ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ముఖ్యంగా హూ ఈజ్ హూ నుంచి అయితే ప్రతి షిఫ్ట్లో కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఈరోజు మనం 2 షిఫ్ట్లు కూడా చెప్పాం కాబట్టి ఓకే. అయితే క్వశ్చన్ ఏమిటంటే ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క చైర్మన్ ఎవరైనా అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఎన్సిబి చైర్మన్ ఓకే. ఎన్సిబి అంటే ఏమిటి? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ యొక్క నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క చైర్మన్ ఎవరంటే అనురాగ్ గార్గ్ అండి. అనురాగ్ గార్గ్. అలాగే మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో కూడా ఈ విధమైన క్వశ్చన్స్ అయితే ఒక 2 అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పోర్ట్స్ నుంచి 2023వ సంవత్సరంలో అర్జున్ అవార్డు ఎంతమందికి ఇవ్వడం జరిగిందని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. 2023 అర్జున అవార్డు స్పోర్ట్స్లో ఇస్తారు కదండి. అర్జున అవార్డు 2023లో ఎంతమందికి ఇవ్వడం జరిగిందంటే 26 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీరామ్ చేత్ చౌదరి 2024లో పద్మ అవార్డుతో సత్కరించబడ్డారు. అయితే ఈయనకు ఏ పద్మ అవార్డు రావడం జరిగింది అనేది ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. శ్రీరామ్ చేత్ చౌదరి. శ్రీరామ్ చేత్ చౌదరికి 2024లో ఏ పద్మ అవార్డు ఇవ్వడం జరిగిందని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఈయనకు పద్మశ్రీ అయితే ఇవ్వడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, పద్మ అవార్డులు అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా పద్మశ్రీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకు? పద్మశ్రీనే ఎక్కువ మందికి ఇవ్వడం జరుగుతుంది. మనకి అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు. అదే పద్మ విభూషణ్ లేదా పద్మభూషణ్ అనుకోండి, లిమిటెడ్గానే ఉంటారు. వాళ్ళు ఇంకా చాలా పెద్ద సెలబ్రిటీలు అయ్యి ఉంటారు. వాళ్ళ పేర్లు అయితే మనకి ఈజీగా తెలుస్తాయి కానీ ఇటువంటి పేర్లు మనకి ఎక్కువగా తెలియదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈయనకి ఏమొచ్చిందంటే పద్మశ్రీ వచ్చిందండి. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చింది. ఈయన వచ్చేసి ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వారిలో అంట 1968వ సంవత్సరంలో అంట పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారంట. అలాగే 2024వ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డుతో కూడా సత్కరించబడ్డారంట. ఏ ఊరు అని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. చూడండి క్వశ్చన్ ఎంత జాగ్రత్తగా అడిగాడో. 1968లో పద్మశ్రీ 2024లో పద్మ విభూషణ్. ఓకే. సెకండ్ సివిలియన్ అవార్డు అని అయితే మనం చెప్పుకుంటాం. ఫస్ట్ వచ్చేసి మనము భారతరత్న తర్వాత అత్యుత్తమ అవార్డు పద్మ విభూషణ్ అండి. ఆ తర్వాత పద్మభూషణ్. ఓకే. అయితే 2024వ సంవత్సరంలో పద్మ విభూషణ్ అలాగే 1968వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చిందంటే భరతనాట్యంలో ప్రావీణ్యురాలైనటువంటి తమిళనాడుకు చెందిన వై జయంతి మాల.
ఓకే, గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఆర్ట్ అండ్ కల్చర్లో మరీ ముఖ్యంగా భరతనాట్యానికి సంబంధించి భరతనాట్యంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రావీణ్యులు వాళ్ళకు వచ్చినటువంటి అవార్డ్స్ పైన అయితే ఫోకస్ చేయాలి. అలాగే ఆ యొక్క డ్యాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అనేది కూడా మనం గుర్తించగలగాలి. అప్పుడు ఒక మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, 1968లో పద్మశ్రీ, 2024వ సంవత్సరంలో పద్మ విభూషణ్తో సత్కరించబడినటువంటి వ్యక్తి ఎవరంటే తమిళనాడుకు చెందినటువంటి భరతనాట్యంలో ప్రావీణ్యురాలైనటువంటి వైజయంతి మాల అని చెప్పేసి మనం గుర్తించగలగాలి. రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాటర్ అంతటినీ కూడా మనం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024లో డిఆర్డిఓ అలాగే ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భువనేశ్వర్ దీనికి సంబంధించి ఒక రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడిగాడంటండి. సో మీరేం చేయాలంటే ఐఐటికి సంబంధించి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త కొత్త ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో కంప్లీట్గా క్వశ్చన్ నాకు తెలియకపోయినా కూడా ఆ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగాడు అని అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఐఐటీలు అన్నీ కూడా అలాగే డిఆర్డిఓ లాంటి ఈ యొక్క డిఫెన్స్ సంస్థల పైన ఫోకస్ చేయండి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు కనుక మనం గుర్తించగలిగితే ఒక ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫిజిక్స్కి సంబంధించి త్వరణానికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా అడిగాడంట. అలాగే ఆవర్తనం ఫార్ములా కూడా అడగడం జరిగిందండి. ఆవర్తనం సూత్రం కూడా అడగడం జరిగిందండి. ఆవర్తనం ఫార్ములా ఏమిటంటే m = స్మాల్ v/u. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిశ్చల స్థితిలో ఉన్న బస్సు అకస్మాత్తుగా కదిలినట్లయితే అందులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా ఏం చేస్తారు? ఒకసారి వెనక్కి వెళ్తారు. అలా వెనక్కి పడడానికి కారణం ఏమిటని చెప్పేసి ఒక ప్రశ్న అయితే అడిగాడండి. ఏమీ లేదండి, దానికి ప్రధాన కారణం ఏమిటంటే న్యూటన్ మొదటి నియమము. ఓకే, న్యూటన్ మొదటి గమన నియమము, దీన్నే జడత్వ నియమం అని కూడా పిలవడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. న్యూటన్ మొదటి గమన నియమం అండి. ఓకే, న్యూటన్ మొదటి గమన నియమం, దీన్నే జడత్వ నియమం అని కూడా పిలవడం జరుగుతుంది. ఏంటిది అంటే ప్రయాణించే బస్సులో నిశ్చలంగా ఉండేటువంటి వ్యక్తులు ఒక్కసారి వెనక్కి పడడం అయితే జరుగుతుంది. ఓకే, ఒకేసారి కదిలినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియన్ చెస్ టీమ్ యొక్క కోచ్ ఎవరనైతే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఇండియన్ చెస్ టీమ్ యొక్క కోచ్ ఇక్కడ రాస్తాను. చెస్ ఇండియా కోచ్. ఓకే, చెస్ ఇండియా కోచ్ ఎవరంటే శ్రీనాథ్ అండి. ఓకే, శ్రీనాథ్ వచ్చేసి చెస్ ఇండియా కోచ్. అలాగే ఆల్కీన్ ఫార్ములా అని కూడా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఆల్కీన్ ఫార్ములా అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. CnH2n. ఓకే, ఆల్కీన్ ఫార్ములా అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్, కెమిస్ట్రీకి సంబంధించి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ పైన అయితే ఒక 2 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి అంటే 25/11/2024 సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి దాదాపు మేము సేకరించినటువంటి అన్ని క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనాలిసిస్ అయితే ఈ షిఫ్ట్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మేమైతే రాయలేదు. విద్యార్థుల నుంచి సేకరించే ప్రశ్నల్లో చిన్న చిన్న లోపాలు పొరపాట్లు జరిగి ఉండవచ్చు, జరగవని మేము భావిస్తున్నాం. పొరపాటు జరిగినా జరగవచ్చు. జరిగితే మీరంతా కూడా అర్థం చేసుకొని మాతో సహకరించండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఎగ్జామ్ రాస్తే కనుక దయచేసి
నా వాట్సాప్ నెంబర్ 8332925030. ఈ నెంబర్ గనక మీరు వాట్సాప్లో క్వశ్చన్స్ పంపిస్తే వాటిని కూడా నేను అనాలిసిస్ చేసి ఆ ఆన్సర్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా సహకరించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.